దేవాలయము అంటే దేవాలయము పరిశుద్ధ ఆలయం రెండు ఒకటే. చాలా మందికి దేవాలయం అన్నా గుడి అన్నా ఎలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి? మత సంబంధమైనవి వస్తాయి. ఒక దేవుడు ఉంటాడు, దేవుడు గర్భగుడిలో ఉంటాడు, దేవుడికి అభిషేకాలు చేయాలి, దేవుడికి మొక్కులు చెల్లించాలి. దేవాలయము అనగానే ఇట్లానే వచ్చేస్తుంది. నిజానికి అది కాదు దాని అర్థం. ఇక్కడ దేవుడు అంటే యావే ఎలోహిం. ఆయన ఒక రాజు, ఆయనకి కంటికి కనబడిన రాజు. ఆయన తన మందిరంలో కూడా కంటికి కనబడకుండానే ఉంటాడు. అది రాజుగారి ఇల్లు అని అర్థం, దేవుని యొక్క కాదు. దేవుడు అన్న వర్డ్ లేదు బైబిల్లో. దేవుడు అన్న ప్లేస్ లో ఎవరు ఉండాలి? యావే ఎలోహిం. ఆయన పర్సనల్ నేమ్ అది. సో యావే ఎలోహిం నివసించు స్థలము, రాజప్రసాదము, రాజుగారి ఇల్లు దేవాలయం అంటే. నిజానికి ఈ మతము తాలూకు సంబంధమైన విషయాలు లేవు, అన్యజనులలో ఉండేవి. అన్యజనులు మాత్రమే ఇలా వేరే వేరే దేవతలను పెట్టుకొని దేవుళ్ళని పెట్టుకొని పూజిస్తుండేవాళ్ళు. అప్పటికే మెసొపటోమియాలో, ఈజిప్ట్ లో, ఖనానులో ఇలాంటి మతాలు ఉండేవి. దాన్ని కాపీ చేసుకొని చెయ్యకూడదు బైబిల్ మార్గంలో. బైబిల్లో ఉన్న దేవుడు కాదు, ఆయన రాజు. ఆలయం అంటే ఇల్లు. ఆ